హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వెల్లుల్లి కారం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న కప్పు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి, 100 గ్రాములు ఉంటాయి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి, పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి తీసుకోవాలండి, మీ కారం సరిపడా. కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అండి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు అండి, రుచికి సరిపడా ఉప్పు. నేను మీకు ప్రాసెస్ స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఒక ప్యాన్ తీసుకున్నానండి, దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం దీంట్లో వెల్లుల్లిపాయలు అనేవి వేయించుకున్నామండి. వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. ఉల్లిపాయ అనేది వేగిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయ అనేది వేసుకున్నాము. ఉల్లిపాయ కూడా వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఉల్లిపాయ ప్లస్ వెల్లుల్లి కూడా బాగా వేగిందండి. ఇప్పుడు నేను దీంట్లో ఎండుమిర్చి అనేవి యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ 3 బాగా వేగిపోయాయండి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి మనం దీన్ని మిక్సీ వేసుకుందాము. ఈ విధంగా మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాం, దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో నేను తాలింపు అనేది వేస్తున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపగుళ్ళు అండి. ఈ విధంగా వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి, చితకొట్టి వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసానండి. బాగా వేయించుకుందాము. ఈ విధంగా వేయించుకోవాలండి. తాలింపు అనేది బాగా వేగిందండి. ఇప్పుడు నేను దీంట్లో మిక్సీ వేసుకున్న వెల్లుల్లి ఉంది కదండి, దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. వేసేసి బాగా ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. తాలింపు అంతా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను చేసిన వెల్లుల్లి కారం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.